కెరటాలలో అబ్బా నీవు పాడే పాట వినిపించు నీ వేళ. ఎవరు నువ్వు కొంచెం సెల్లి అన్న ఇంటికి ఫోన్ చేయాలా? ఎవరు ఎట్లా నీకు ఎట్లా అర్జెంట్ ఉందా నా కొంచెము? చాలా దూరం నుంచి వచ్చినా మా తిరుపతిలే. తిరుపతి ఏం సెల్లు బస్ స్టాండ్ లో కొట్టేసినారనా? ఇది ఏంది ఇంటికి పోయి ఎవరు అడిగినా సెల్లు బ్యాలెన్స్ లేదంటారన్నా. ఏమి సెల్లు బ్యాలెన్స్ లేదు? ఈయన సెల్లు కొంచెం తర్వాత నాకేమైనా ప్రాబ్లం అయితే అన్నా ఇంటికి ఫోన్ చేసుకుంటానన్నా. నేనేం చేస్తాను నీతో? నీకేం ప్రాబ్లం ఉండదులే. చాలా జరిగినాయి అందు గురించి చెప్పేది. ఇంటికప్పా దాని సోకారి ఇంటికి ఫోన్ చేసి ఇస్తాను. నా పేరా తిరుమలేశు. తిరుమలేశు ఈ కాలంలో చాలా నమ్మనిక లేదు. ఎట్లా నేనేమన్నా ఎట్లా కనపడుతున్నాను నీకు? ప్యాంట్ షర్ట్ వేసుకోండి. మళ్ళీ అద్దాలు ఉన్నాయి కళ్ళకు పెట్టుకునే కళ్ళకు. నా కాదు, నా దళిద్రానికి బస్సు దిగుతున్నానా, బ్యాగ్ బస్సులో పెట్టినా, కిందికి దిగిన బ్యాగ్ లో సెల్ ఉంది. టీ తాగుదామని అట్లా పోయినా చూడప్పా. టీ తాగొచ్చే లోపల బ్యాగ్ లేదు, సెల్లు లేదు. సెల్లినా ఇంటికాడికి ఫోన్ చేయాలా, డబ్బులు కూడా లేవు. మళ్ళీ పోవాలంటే తిరుపతికి డబ్బులు లేవు. సెల్లి పని ఉంది. చూడు నాకు మళ్ళీ ఏమైనా జరిగితే నేను మాత్రం వదిలిపెట్టే సమస్యలు వచ్చాడు. ఫోన్ చేసి ఇస్తానప్పా, నీ సెల్లెం కొరుక్కొని తినను కానీ. అట్లే అంటారు అందరు. ఏమో నువ్వు మనిషివి. సెల్ బాగుంది. ఎంత సెల్లు? ఎక్కువేం లేదు, 15,000. బాగుందబ్బా. ఏం చాలా మంచి మనిషి ఉన్నట్టున్నా నువ్వు. బాగా ఇస్తున్నా. ఎవరు ఇలా చూడనా? హలో ఏ అన్నా, బాగున్నావు అన్నా? ఎవడు? నా కొడుకుతో ఏం లేనా మనకి? మొన్ననే కొట్టొచ్చినావన్నీ. దానికోసమే ఊర్లు ఇడిచిపెట్టి తిరుగుతున్నా సంవత్సరమే. చూద్దాంలేనా, ఏమైతే ఏంలే, ఏం భయపడద్దు నువ్వు. ఇక్కడ మా అన్న ఉన్నాడు, లావు హైట్ ఉన్నాడు, బాగా చూసుకుంటాడులే అన్ని. ఈ నంబరా మా అన్నది అన్నది. ఏం భయం లేదులే నీకు, అన్ని చూసుకుంటాడులే. కానీ ఏంది ₹1,00,000 ఎందుకు ఇవ్వాలంటే 5 లక్షలు? ₹1,00,000 కదా మాట్లాడింది మనము. ఏమన్నా ఇస్తావు కదా? మా అన్న ఉన్నాడులే, చూసుకుంటాడు అన్ని. సరే సరే సరేలే. నీకు థ్యాంక్స్ అన్నా. ఏం లేదు, కేసు ఉందిలే నా మీద. ఏంటికి అట్లా భయపడుతుంది? ఏం కేసు? ఏం లేదన్నా, ఒకడు ఇంటికాడ ఉన్నాడులే, కూడా దేవర్స్ గాడు. వాడు ఊరికే గానకరాలు చేస్తుంటే గిప్పనిచ్చింటి మెడ ఇరిగింది. మెడ ఇరిగింటే వాడు కేసు పెట్టినాడు నా మీద. కేసు పెట్టింటే సంవత్సరమే చూడనా నేను ఇట్లా తిరుగుతున్నా. తిరుపతి నుంచి వచ్చి ఆ ఊరు ఈ ఊరు తిరుగుకుంటా కూర్చున్నా. అట్లా ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు పోలీసులకు పోయి లొంగిపో. నా తప్పైపోయింది సార్. నాదెందుకు తప్పనా? వాడు తాగొచ్చి నా మీద పన్నాడు. అదే చెప్పు పోలీసులకు. చెప్పి అవన్నీ విన్నారా పై కాలము? నోట్ హై. నోట్ లేదు, పాకు లేదు, అన్ని ఇస్తరాకే. ఇస్తరాకలేనా? సరేలేనా, ఫోన్ వస్తుంది. ఏం లేదు, మళ్ళీ నీకేమో ఫోన్ వస్తుంది అంటావు. అన్న ఇంకొక మనిషికి చేయాలన్నా. మళ్ళీ లే పొరపాటు అయింది. ఆ మనిషి ఏం చెప్తాడో లేదో ఎవరికి, మా అమ్మలకి. లేదనే మా మామకి చేస్తా ఫోన్. నువ్వేం మనిషివి ఏమో. నేను ఇదా చాలా రోజుల ఫోన్ ఎవరు ఇవ్వలేదు. ఓలే ఓలే మా అమ్మ ఉందలే ఇంట్లో. మా అమ్మ లేదా? మా అవ్వ ఉందా లేదా? అవునా? ఎప్పుడు పోయింది? కాదులే, పోయిందంటే నేను పోయిందేమో అనుకుంటే. యాడికి పోయిందిలే? చేనుకే? అట్లా చెప్పలే. నువ్వు పోయిందంటే ఏమి లడక్కని పోయిందేమో, ఎండాకాలం కదా, ఊపిరాడకి పోయిందేమో అనుకుంటే. చేనుకు అట్లా చెప్పు. చేనుకు సరేలే కానీ ఈ అన్నకి ఏదో ఈ నెంబర్ మీద ఒక 5,000 కొట్లే, పుణ్యం వస్తుంది. అర్జెంట్ ఉందిలే, ఛార్జీలకి లేవు, తినేకి లేవు. సంవత్సరమా బయటకు వచ్చి నేను. కొట్టు ఇదే నెంబర్ చూడు, కొట్టు పటానా. అన్నా 5,000 వేస్తారు నీ సెల్కి, ఆ నెంబర్కి. నాకు ఈయన డబ్బులు ఇస్తలే. ఏమో చూడనా, ఏమో దేవుని లెక్క నువ్వు బాగా కనపడుతుంది. దేవుడితో 5,000 పడింటే 5,000 ఈయన. చూస్తున్నా ఉండు. చూసేది ఏం లేదు, కొడతాడు, 10 నిమిషాలు వస్తుందిలే. సర్లే మరి రాను. ఈయనా ఏమి పటు ఇది కదపా 5,000 పంపించిన తర్వాత ఇస్తారు. వచ్చింది చూడు.
ఈ ఆడ వచ్చా వచ్చింది మెసేజ్ కాదు. అవేనా అన్నా నాకు బస్సుకి టైం అవుతుంది అన్న 5,000 వస్తారులే, అది బ్యాంక్ నుంచి రావాలి. ఇప్పుడు ఆ మనిషి వేరే ఊర్లో ఉన్నాడు, ఆ మనిషి వేసినాక బస్సు ఎక్కి అది పైన ఆకాశంలో నుంచి వచ్చి మళ్ళీ ఈ బ్యాంక్ లోకి పడి ఈ బ్యాంక్ లో నుంచి నీ సెల్లోకి పెడాలా, మాకు టైం పడుతుంది కదన్నా. నా మనిషి వేసింటాడు ఎస్ అన్నాడు, ఈయన 5,000 ఈయన తొందరగా పోవాలని. నా దగ్గర కూడా ఉండాలి కదయ్యా అన్నా, నువ్వు ఇంత పెద్ద మనిషివి నీ దగ్గర 5,000 అంటే ఎవడు నమ్మడానా? నమ్మడా? ఈయన టైం లేదు, ఈయన తొందరగా పోవాలా, బస్ టైం అవుతుంది. ఎవరు వస్తారు ఎవరు తెలియదు. ఎవరు తెలియదు, నీకేం మోసం చేయలేదప్ప నేను. ఆడ మా ఊర్లో వేసిన డబ్బులు ఆకాశంలో నుంచి ఈ ఊర్లో బ్యాంక్ లోకి పడినాయి, ఈ బ్యాంక్ లో నుంచి మళ్ళీ ఆకాశం నుంచి నీ సెల్లో పడినాయి. మళ్ళీ జల్లి పోవాలి, టైం అవుతుంది. ఇప్పుడే బస్ లా అట్లా సరేలేపా, పోయేస్తానన్నా. చాలా మంచి మనిషి నువ్వు. బాయ్ బాయ్. అవును, నేనేమో 5,000 వానికి ఇచ్చేసి వాడేమో వెళ్ళిపోయా. కొంచెం ఉండి చెక్ చేసుకుంటా. అరే దేవుడా, 5,000 కాదు కదా, 5 రూపాయలు కూడా పడలేదు. వాడు ఎవడో వేయలేదు. ఎట్లా చేయాలరా దేవుడా? ఒక ఐడియా, ఎవడైతే ఇది చేసినానో నేను వానికి ఫోన్ చేస్తా. హలో హలో, అదేనండి. ఇప్పుడు ఇంతకుముందు నీకు కాల్ చేసి 5,000 పంపించమని చెప్తే మీరు పంపించినామని చెప్తారు కదా, కానీ నాకు 1 రూపాయి రాలేదండి. ఏమి వాడు దొంగనేలా 5 లక్షల రూపాయలు తీసుకున్నాడు నీతోనే. వామ్మో, ఇదేదో ఉన్నట్టుంది. వీడు నన్ను ఆడ ఇరికిస్తాడో ఏం కథను. ఊరికైనా అవసరంగా మనకి సెల్ ఫోన్ ఇస్తుంది. వాడు దొంగనాయలు ఉన్నట్టున్నాడు, కంతినాయలు ఉన్నట్టున్నాడు. అనవసరంగా నా 5,000 రూపాయలు అంత అయ్యో దేవుడు, కూర్చుంటే కూడా చాలా నష్టమే జరుగుతున్నట్లుంది. నేను ఇంకా 5,000కే అయిపోగొట్టుకుని తప్పించుకొని పోవడమే మంచిది. దేవుడా, వాడు కూడా దొంగ. యాడిపోయి మనిషి బా, కడుపు నిండా బిర్యానీ వస్తే ఇట్లా వాళ్ళు రోజు ఒక 5 మంది దొరికినా చాలు, 50,000 25,000 మన అమ్మ హ్యాపీగా సంపాదించుకొని పోవచ్చబ్బా. ఇట్లా వాళ్ళు దొరుకుతారు, ఇంకా కాలంలో చాలా ఉన్నారు ఇట్లా వాళ్ళు. బాబా కడుపు నిండా బిర్యానీ. దానికోసమే ఎప్పుడు మనకి సెల్లు ఉండకూడదు. సెల్లు ఉంటే ఇదే రామాయణమే. సెల్లు లేకుండా అప్పులు చేయాలా, కొట్టేయాలా, తప్పించుకొని తిరుగుతుండాలా. ఎవడు వస్తాడు, యా ఊరికైనా వస్తాడు. లోన్ తీసుకోవాలా, ఊర్లిడిచి పోతుండాలా. ఫోన్ పేలో ఇంటికి సప్లై చేస్తుండాలి అంతే. ఆడ లోన్ తీసుకోవాలా, ఈడ లోన్ తీసుకోవాలా, ఆడ లోన్ పోరా పోయి, నేను అప్పుడే ఇచ్చిన నీకు డబ్బులు మళ్ళీ అడుస్తావు. సరేలే కానీ ఎట్లనే చేసి చూసుకున్నాం కానీ టీకి ఇచ్చిపోయినా అప్పుడే. సరేలే కానీ ఇట్లుంటే గిన మేలబ్బా. రోజు ఎవడోనా కూడా మళ్ళీ ఈడ ఎవడోనా వస్తే గిన మేలే. ఈడ కూర్చోకూడదు. సరేలే, ఈడ కూర్చోకూడదు. మళ్ళీ వాడు వస్తే కష్టం. మళ్ళీ ఈడ వచ్చినంటే మళ్ళీ 5,000 అడుగుతాడు. ఇక్కడి నుంచి పోయేదే మేలు. నేను పోయేస్తాను.